ఉపాయం గల కాకి కథ చెప్పుకుందామా పిల్లలు? అనగనగా ఒక కాకి ఉండేదట. ఆ కాకికి చాలా దాహం వేసిందట. అప్పుడు అక్కడ ఆ ప్రదేశమంతా చుట్టుపక్కలంతా బాగా వెతికి చూసిందట. ఎక్కడ చూసినా ఎంత వెతికినా నీరు మాత్రం ఒక్క చుక్క కూడా కనిపించలేదట. అప్పుడు కాకి చాలా బాధపడిందట. అయ్యో, నాకు దాహం పెరిగిపోతోందే, నేను ఎలా ఈ దప్పికను తీర్చుకోవాలి? నాకు నీరు ఒక్క చుక్క కూడా కనిపించడం లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉందట. మళ్ళీ వెతకడం ప్రారంభించిందట. బాగా అంతా ఆ చుట్టుపక్కలంతా వెతికి 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 చివరికి ఒక కుండలో నీరు కనిపించిందట కాకికి. అమ్మయ్యా, నాకు నీరు కనిపించింది, ఈ నీటిని తాగుదాము, తాగి దప్పిక తీర్చుకుందాము అని సంతోషపడిందట. అది త్రాగడానికి వెళ్ళిందట కాకి. కానీ ఆ నీరు దానికి అందడం లేదట. ఎందుకంటే అవి ఆ కుండలో ఎక్కడో అడుగు భాగంలో ఉన్నాయట. అవి త్రాగడానికి దానికి అందడం లేదట. అయ్యో, నేను నీరు త్రాగాలనుకుంటే నాకు అందడం లేదే, నా దాహం ఎలా తీర్చుకోవాలి అని చెప్పి మళ్ళీ బాధపడిందట. ఎట్లయినా సరే నేను ఈ నీటిని త్రాగాలి అనుకుందట. ఇప్పుడు ఆలోచించి బాగా ఆలోచిస్తే ఒక ఉపాయం తట్టిందట కాకికి. ఆ ఉపాయం ఏమిటంటే, అక్కడ గులకరాళ్ళు కనిపించాయట. అప్పుడు ఆ కాకి ఒక్కొక్క గులకరాయి తీసుకొచ్చి కాకి ముక్కుతోటి అందులో వేసిందట కుండలో. ఆ గులకరాళ్ళన్నీ కాకి ముక్కుతోటి వేసింది కదా ఒక్కొక్కటి తీసుకొచ్చి, అవన్నీ వెయ్యంగా అప్పుడు నీరు పైకి వచ్చిందట. అమ్మయ్యా అని చెప్పి నీరు కాకి తాకిందట. ఆ నీటిని తాగగానే కాకికి చాలా సంతోషం అయిందట. నా దప్పిక తీరింది కదా అనుకొని సంతోషపడి ఆనందంగా గాలిలోకి ఎగిరిపోయిందట. బాగుందా కదా పిల్లలు? కథ కంచికి మనం ఇంటికి.